హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్తో కాంటాక్ట్ అవ్వాలి, మనతో టచ్లో ఉండాలి అంటే మీకు మన వాట్సాప్ నెంబరు, మన పర్మనెంట్ నెంబరు, కాంటాక్ట్ నెంబరు అన్నీ మీకు ఒకటే నెంబరు మీకు కనిపిస్తుంది. చూడండి, 7017749840. ఎవరైనా సరే దీంతో వాట్సాప్ అని చేయొచ్చు, కాంటాక్ట్ అని అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. మన మెయిన్ టాపిక్ వచ్చేసి కక్కెరల గురించి. అన్ని రకాల కక్కెరలు, మ్యాక్సిమం కక్కెరల గురించి తెలుసుకోవాలంటే చాలా రకాల కక్కెరలు ఉన్నాయి. ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమల కక్కెరలు, పశ్చిమగల నెమల కక్కెరలు, నల్ల కక్కెరలు, ఇలా మనం చూసుకుంటూ పోతే అనేక రకాల కక్కెరలు ఉన్నాయి. మ్యాక్సిమం మనం ఈ వీడియోలో అన్ని రకాల కక్కెరల గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దాంతోపాటు ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మాకు పలానా కలర్ అర్థం కావట్లేదు అంటే మీరు కంపల్సరీ నీట్గా ఒక నిమిషం వీడియో తీసి నాకు సెండ్ చేయండి. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా సరే మన నెంబర్ స్టార్టింగ్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఒక నిమిషం వీడియో తీసి నీట్గా మన వాట్సాప్కి అయితే పంపించండి. నేను దానికి మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప కలర్ ఐడెంటిఫికేషన్ మాత్రం మిస్టేక్ చేయొద్దు. మీకు తెలియకపోతే అడగండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్కి వెళ్తే ఫస్ట్ మీకు కనిపిస్తుంది కదా ఎర్ర కక్కెరలు. ఎర్ర కక్కెరల గురించి మనం తెలుసుకున్న ట్రై చేద్దాం. ఎర్ర కక్కెరలనే మనం డేగ పింగళ టైంలో దెబ్బలాట పెట్టుకోవచ్చు, కోడి పింగళ టైంలో దెబ్బలాట పెట్టుకోవచ్చు, అలాగే కోడి డేగ టైంలో కూడా దెబ్బలాట అనేది పెట్టుకోవచ్చు. కానీ మనం ఏ టైంలో ఎటు మీద పెట్టుకుంటే, ఏ రంగుల మీద పెట్టుకోవాలని చూసుకుంటే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇవన్నమాట ఎర్ర కక్కెరలు. ఫస్ట్ మనం డేగ పింగళ టైంలో పెట్టుకుంటున్నాము అంటే వాటిని కంపల్సరీ కాకి నెమ్మల మీద, పసిమిగల కాకుల మీద, కట్టు కాకుల మీద, 9 వన్నె కాకుల మీద, పసిమిగల కాకుల మీద పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఏ టైంలో? డేగ పింగళ టైంలో. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఎర్ర కక్కెరలను ఇంకో టైం వచ్చేసి కోడి డేగ టైంలో కూడా దెబ్బలాట పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా చూపులకు పెట్టుకుంటమే చాలా చాలా ఉత్తమం అన్నమాట. ముసుగు కంటే చూపులు పెట్టుకుంటే మనకి వన్ సైడ్గా పందిని తెచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగా ఉన్న ముసుగు పెట్టుకున్నామంటే అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. కోడి డేగ టైంలో ఒకవేళ మనం కోడి డేగ టైంలో దెబ్బలాట పెట్టుకుంటున్నామంటే ఎర్ర కక్కెరని ఏటి మీద పెట్టుకోవాలంటే కాకి పింగళాల మీద, సేతువాల మీద, నల్లబొట్ల సేతువాల మీద, పసిమిగల కాకుల మీద, గట్టి కాకుల మీద, పచ్చ కాకుల మీద, ఇలాంటి రంగుల మీద కనుక పెట్టుకున్నట్లయితే మనకి చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. కోడి డేగ టైంలో ఎర్ర కక్కెరలను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆ రంగుల మీద పెట్టుకుంటేనే బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసేసి ఎర్ర కక్కెరలను కోడి పింగళ టైంలో కూడా పెట్టుకోవచ్చు. కోడి పింగళ టైంలో కూడా, ఇది కూడా చూపులకే, మళ్ళీ ముసుగు కాదండి, చూపులకి కోడి పింగళ టైంలో మనం ఎర్ర కక్కెరలను పెట్టుకుంటున్నామంటే పర్టికులర్గా కంపల్సరీ ఎర్ర నెమళ్ళ మీద, కాకి డేగ పర్లాల మీద, ఎర్ర డేగల మీద, కాకి నెమ్మల మీద, ఎర్ర అబ్బరాసుల మీద, ఇలాంటి వాటి మీద పెట్టుకోవాలి. ఇలాంటి వాటి మీద పెట్టుకున్నామంటే కంపల్సరీ ఇందులో డౌట్ ఉన్నదన్నమాట. ఇక మ్యాక్సిమం 90% అనేది గెలిచే అవకాశాలు ఉంటాయి. ఎర్ర కక్కెరలను, ఎర్ర నెమళ్ళు, కాకి డేగ పర్లాలు, ఎర్ర డేగలు, కాకి నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి వాటి మీద పెట్టుకుంటే మ్యాక్సిమం గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది ఎర్ర కక్కెరల గురించి. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి మన కక్కెరలో చూసుకుంటే తెల్ల కక్కెర. అందరూ చూసే ఉంటారు, ఫోటోలు కూడా మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇలాంటి తెల్ల కక్కెరలను మనం దెబ్బలాట పెట్టుకోవాలి అంటే ఏ టైంలో పెట్టుకుంటే బాగుంటుందంటే, ఒకటి వచ్చేసి కోడి నెమల పింగళ. తెల్ల కక్కెరలను ఏ రంగులో పెట్టుకోవాలంటే కోడి నెమల పింగళ వంతులో పెట్టుకోవచ్చు. అసలు డైరెక్ట్ ముసుక్కైనా కూడా పెట్టుకోవచ్చు. కోడి నెమల పింగళ వంతులో తెల్ల కక్కెరలను ముసుక్కైనా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది.
ఇంకా మనకి సింపుల్గా పందెం రావాలి అంటే ఏటి మీద పెట్టుకుంటే వస్తుందంటే పచ్చకాకి డేగల మీద, గట్టి కాకి డేగల మీద, గట్టి కాకుల మీద, పసిమిగల కాకుల మీద, శుద్ధ డేగల మీద, ఇలాంటి వాటి మీద, ఇలాంటి రంగుల మీద ముసుగు పెట్టుకున్నా సరే లేదంటే చూపులు పెట్టుకున్నా సరే ఈ రంగుల మీద పెట్టుకుంటే వన్ సైడ్గా పందెం అయితే తెచ్చే అవకాశం ఉంటుంది కోడి నెమల పింగళ టైంలో. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత కోడి పింగళ టైంలో కూడా మనం ఈ తెల్ల కక్కెరలు అనేటిని ఉపయోగించుకోవచ్చు. కోడి పింగళ టైంలో తెల్ల కక్కెరలను పెట్టుకోవచ్చు, కానీ పర్టికులర్గా ఇక్కడ ముసుగుకి పెట్టుకోకూడదు. మళ్ళీ ముసుగు పెట్టుకుంటే మనం దెబ్బ అయిపోతాం. తెల్ల కక్కెరలను కోడి పింగళ టైంలో పర్టికులర్గా ఎర్ర నెమళ్ళ మీద, ఎర్ర అబ్బరాసుల మీద, నెమలి డేగల మీద, కాకి డేగ పర్లాల మీద, కాకుల మీద, పచ్చకాకి నెమళ్ళ మీద పర్టికులర్గా ఈ రంగుల మీద పెట్టుకుంటే, ఇందాకేమో ఫస్ట్ ఏమో ముసుగు చెప్పాను, అదేమో కోడి నెమల పింగళ టైం, ఇదేమో కోడి పింగళ టైం. ఇక్కడ ఓన్లీ చూపులుగా చెప్తున్నాను. చూపులకు కూడా మనం పర్టికులర్గా ఎర్ర నెమలు, నెమల డేగలని టార్గెట్ చేయాలి. ఎర్ర నెమలు, నెమల డేగలు, ఎర్ర అబ్బరాసులు, కాకిడేగ పర్లాలు, పచ్చకాకి నెమళ్ళు, పశ్చిమగల కాకులు, ఇలాంటి వాటిని టార్గెట్ చేసామంటే సింపుల్గా గెలిచే అవకాశం ఉంటుంది. వీటిని మించి బయటికి పోకూడదు మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి నెమల కక్కెర. మనకి నెమల కక్కెరలు కూడా మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. ఆ నెమల కక్కెరను కూడా ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి అనేది చిన్న కన్ఫ్యూజన్లో ఉంటాం. కనుక ఇలాంటి నెమల కక్కెరలు మన దగ్గర ఉన్నాయంటే వీటికి ఎక్కడ చూడండి లైట్గా పసి ఉంది, ఎర్ర పసి ఉన్న నెమల కక్కెరలు అనమాట ఇవి. నెమల కక్కెరలను మనం పెట్టుకోవాలి అంటే మెయిన్ వచ్చేసి నెమల పింగళ టైంలో పెట్టుకుంటే ఎక్సలెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది. నెమలకి, డాక్కి, పింగళకి ఈ మూడింటికి ఉంటుందన్నమాట ఆ టైంలో కనుక నెమల కక్కెరలను పెట్టుకుంటే ఏటి మీద పెట్టుకోవాలంటే కోడి కాకుల మీద, కోడి కాకి డేగల మీద, నల్ల మైలాల మీద, బూడిద మైలాల మీద, ఇలాంటి వాటి మీదే పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ ముసుగు పనికిరావు. చూపులకి కంపల్సరీ నేను చెప్పిన రంగుల మాత్రమే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత మనం నల్ల కక్కెరల విషయానికి వద్దాం. నల్ల కక్కెరలు ఇవి కూడా మ్యాక్సిమం అందరికీ తెలుసు, కానీ ఇందులో కూడా కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. ఇలాంటి నల్ల కక్కెరలు అసలు ఎక్కడ కోడి చూపు లేని నల్ల కక్కెరలు ఉంటాయి, తోకలో చిట్రెక్కల్లో తెలుపున్న నల్ల కక్కెరలు ఉంటాయి. వాటిని ఏ టైంలో పెట్టుకోవాలో కూడా చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నల్ల కక్కెరని ఫస్ట్ కాకినేవల టైంలో కూడా దెబ్బలాడి పెట్టుకోవచ్చు. ఇది లైట్గా ఒక ఏక లేదంటే 2 ఏకలు చిట్రెక్కల్లో తెలుపున్న కాకినేవలు అనమాట. కాకినేవల టైంలో దెబ్బలాట పెట్టుకుంటున్నాము అంటే మనం ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే డేగ పింగళాల మీద, చింతపిక్కల డేగల మీద, శుద్ధ డేగల మీద, ఎర్ర పొలాల మీద, ఎర్రబొట్ల చేతువాల మీద, ఇలాంటి వాటి మీద పెట్టుకోవాలి. ఇలాంటి వాటి మీద పెట్టుకుంటే సింపుల్గా పని అయింది. అలానే మళ్ళీ ముసుగు పెట్టుకుంటానికి అసలు లేదు. ఇక్కడ మనం నల్ల కక్కెరని కాకినేవల టైంలో ముసుగు పెట్టుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఓన్లీ చూపులకి. నెక్స్ట్ వచ్చేసి నల్ల కక్కెరను మళ్ళీ ఇంకో టైం ఏంటంటే కోడి పింగళ టైంలో కూడా దెబ్బలాట పెట్టుకోవచ్చు. నల్ల కక్కెరను కోడి పింగళ టైంలో కూడా దెబ్బలాట పెట్టుకోవచ్చు. ఆ టైంలో ఏంటంటే కోడికి, కాకి, పింగళకి ఈ మూడింటికి ఉంటుంది. ఆ టైంలో పెట్టుకుంటే మనం కంపల్సరీ పర్టికులర్గా ఎర్ర నెమల మీద, కాకిడేగ పర్లాల మీద, ఎర్ర అబ్బరాసుల మీద, నెమలి డేగల మీద, పశ్చిమగల కాకుల మీద, పశ్చిమగల కాకి నెమళ్ళ మీద, ఇలా ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలా. ఇలా చూపులకు పెట్టుకుంటేనే మనకి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ముసుగు పెట్టుకునే అవకాశం చాలా తక్కువ అనమాట. ముసుగు పెట్టుకుంటే మనం ప్రిఫర్ చేయము ముసుగు అసలు. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఈ నల్ల కక్కెరను కాకి పింగళ టైంలో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా చూపులకే, మళ్ళీ ముసుగు అనే దానికి లేదు. కాకి పింగళ టైంలో ఉపయోగించుకునే కక్కెరకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. అంటే వాటికి చిట్రెక్కల్లో కానీ, తోకలో కానీ, లోపల కుసి కానీ తెలుపు అనేది ఉండకూడదు. అలా తెలుపు లేని నల్ల కక్కెరను కాకి పింగళ టైంలో ఉపయోగించుకోవచ్చు. కాకి పింగళ టైంలో కూడా పర్టికులర్గా చూపులకే పెట్టుకోవాలి. చూపులు కూడా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే కోడి డేగల మీద, కోడి రసంగుల మీద, కోడి ఎర్ర మైలాల మీద, కోడి మైలాల మీద, గేరువాల మీద, శుద్ధ డేగల మీద, ఇలాంటి వాటి మీద ఈ రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. ఈ రంగుల మీద పెట్టుకుంటేనే మనం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట. మ్యాక్సిమం అన్ని రకాల కక్కెరలను కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను.
ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేశాను, అర్థమైద్దని చెప్పేసి అనుకుంటున్నాను. కనుక ఇలాంటి కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు, కలర్ అప్డేట్ వీడియోలు మీ అందరికీ కావాలి అంటే మాత్రం మన ఛానల్ని కంపల్సరీ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాట్సాప్ నెంబర్ అయితే మీకు స్టార్టింగ్లో ఇచ్చాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మాకు ఇంకా కలర్ ఐడెంటిఫికేషన్ వీడియోలు కావాలి అనుకుంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నేను కంపల్సరీ ట్రై చేస్తాను. ఇలా కాకుండా మీకు ఇంకా ఏ విధంగా వీడియోలు కావాలి, మాకు పలానా టాపిక్ మీద వీడియో కావాలి అన్నది కూడా మీ వైపు నుంచి సజెస్ట్ చేస్తే నేను కంపల్సరీ వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.